అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవీకాండం 1 నుంచి 7 అధ్యాయాలు చదువుకున్నాం. ఇందులో ఇజ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి అరణ్య ప్రాంతంలో సీనాయి కొండ దగ్గర వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి, మిగిలిన అన్య దేశాలకు వ్యతిరేకంగా మంచిగా ఎలా బ్రతకాలి అనే దానికి అనేకమైన ఆజ్ఞలు, పాపము చేస్తే వాటి నుండి క్షమాపణ పొందడానికి 5 రకాల బళ్ళు, ఇవన్నీ కూడా చెప్పాడు దేవుడు. మనందరం కూడా చదువుకున్నాం. ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు మోషే అహరోన్తో. ఇప్పుడు మోషే అహరోను ప్రజలందరికీ చెప్పడం, ప్రత్యక్ష గుడారం ఏర్పరిచిన తర్వాత మొదటిసారిగా దేవుడు చెప్పిన బలులు అర్పించి యాజకుల్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళడాన్ని ఈ లేవీకాండం 8వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్తాం. ఎవరైనా కానీ డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందు లేవీకాండం 1 నుంచి 7 అధ్యాయాలు చదివితేనే ఈ 8వ అధ్యాయం అర్థం అవుద్ది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా. ప్రత్యక్ష గుడారం ఎలా చేయాలో, అభిషేక తైలాన్ని ఎలా చేయాలో అవన్నీ కూడా నిర్గమకాండంలో చూసాం. బలులు ఎలా ఇవ్వాలో, ఆ బలుల్లో పాప పరిహారార్థ బలి ఎలా ఇవ్వాలో లేవీకాండం 1 నుంచి 7 అధ్యాయాల్లో మనం చూసాం. ఇప్పుడు అవన్నీ దగ్గర చేసుకుని ఇజ్రాయేలీల సర్వ సమాజం అంటే ఇజ్రాయేలీల పెద్దలు, ఇజ్రాయేలీల ప్రజలు అందరూ కూడా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర గ్యాదర్ అవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. మోషే యాస్టీస్ అలాగే చేస్తున్నాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు కూడిరాగా మొత్తం ప్రజలందరూ వచ్చారు. సమాజం మొత్తం వచ్చింది. మోషే సమాజముతో అందరితో మాట్లాడుతున్నాడు అనమాట. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే. ఇప్పుడు దాకా దేవుడు అన్ని ఆజ్ఞలు కూడా మోషేకి, అహరోనికి, వీళ్ళకి చెప్పాడు కదా. ఇప్పుడు మోషే ప్రజలందరికీ చెప్తున్నాడు, ఇదిగో దేవుడు మాకు ఆజ్ఞాపించింది ఇదే. ఏం ఆజ్ఞాపించాడంటే, అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించాను. అందరూ చూస్తుండగా, స్నానం అంటే ఇప్పుడు మనం చేసేటట్టు కాదండి, వాళ్ళు ఆల్రెడీ స్నానం చేసే ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తారు. ఇక్కడ మళ్ళా వాళ్ళని క్లీన్ చేస్తున్నాడు నీళ్లతో అని దాని అర్థం. అంటే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్లే ముందే యాజకులందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి అనేది ప్రజలందరి ఎదుట మరలా చూపిస్తున్నాడు మోషే. అందరి ఎదుట నీళ్లతో వారికి స్నానము చేయించను. తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి, చొక్కాయి అంటే మామూలు కాదండి, దేవుడు చెప్పాడు కదా వాళ్ళ యొక్క డ్రెస్సు ఏఫోదు ఎలా చేయాలి అవన్నీ కూడా, వాటిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇవన్నీ కూడా యాజకుణ్ణి ఎలా రెడీ చేయాలి ఇవన్నీ కూడా మనం నిర్గమకాండంలో చూసాం. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇక్కడ మోషే అహరోన్ని, అహరోను కుమారుల్ని సిద్ధపరిచాడు. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. ఈ అభిషేక తైలాన్ని ఎలా చేయాలో కూడా చూసాం కదా మన నిర్గమకాండంలో. ఆ అభిషేక తైలాన్ని తీసుకుని ఏవేవైతే పరికరాలు ఉంటాయో లోపల అవన్నిటిని కూడా ప్రతిష్ఠించాడు. అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. ఇంకా చుట్టుపక్కల ఏవేవైతే పరికరాలు, గిన్నెలు అవన్నీ దేవుడు చేయించాడు కదా ఇత్తడితోటి, అవన్నీ కూడా ఈ తైలముతో ఇప్పుడు అభిషేకించబడ్డాయి. అంటే మొట్టమొదటిసారి ప్రత్యక్ష గుడారం పెట్టిన తర్వాత యాజకులు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి అవన్నీ కూడా ప్రజలు కళ్ళారా చూస్తున్నారు అని దాని అర్థం. మోషే వాటన్నిటిని అభిషేకించాడు. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించును. ముందు పరికరాలు, తర్వాత అహరోను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టెను. అహరోను కుమారులను కూడా రెడీ చేశాడు. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మొత్తం జనాలు రెడీ అయిపోయారు. అక్కడ ఏవేవైతే బలిపీఠము పరికరాలు అవన్నీ కూడా ఉంటాయో వాటన్నిటిని కూడా మోషే అభిషేకించాడు. అంటే ఆ అభిషేక తైలము చల్లి వాటి మీద వాటిల్ని పరిశుద్ధపరిచాడు అని దాని అర్థం. అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా అప్పుడు అతడు
పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చాను. ఆ జంతువుని తీసుకొచ్చారు పాప పరిహారార్థ బలిగా. పాప పరిహారార్థ బలి దేనికి? తెలియకుండా ఏవైనా తప్పులు చేసి తర్వాత వాటి నుండి రియలైజ్ అయ్యి క్షమాపణ పొందడానికి ఈ పాప పరిహారార్థ బలి. ఇదే మొట్టమొదటిసారి కాబట్టి పాప పరిహారార్థ బలి అర్పించడం అహరోను పూర్తిగా పరిశుద్ధుడు అవ్వాలి, అంతకుముందు అతను చేసిన పాపాలకి అతను ప్రాయశ్చిత్తం పొందాలి అనే ఉద్దేశంతో పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చాను. అహరోను అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద చేతులుంచిరి. యాజకులందరూ కూడా దాని తల మీద చేతులు పెట్టారు. వాళ్ళ బదులుగా ఆ పశువు చనిపోతుంది అంటానికి అది గుర్తు. దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠము కొమ్ముల చుట్టూ వేలితో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించను. ఆ రక్తాన్ని బలిపీఠం కొమ్ములకు రాయాలి, మిగిలిందంతా కూడా బలిపీఠం అడుగున పోయాలి, అప్పుడే పాపం పరిహరింపబడినట్టు. ఇదంతా కూడా ముందధ్యలో మనం చదువుకున్నాం. దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా మోషే చేశాడు. ఆ కోడెను వధించారు, దాని రక్తంలో కొంచెమేమో ఆ బలిపీఠం కొమ్ములకి రాశారు, మిగిలిందంతా కూడా ఆ బలిపీఠం అడుగున పోశారు. మోషే ఆంత్రముల మీది కొవ్వంతటిని, కాలేజం మీది వపను, 2 మూత్ర గ్రంథులను, వాటి కొవ్వును తీసి బలిపీఠం మీద దహించను. ఆ కొవ్వు ఆ మిగిలింది ఏదైతే ఉంటుందో అదంతా కూడా బలిపీఠం మీద దహించాడు. ముందు అధ్యాయంలో చదువుకున్నాం, గుర్తెచ్చుకోండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను, దాని చర్మమును, దాని మాంసమును, దాని పేడను పాళెమునకు అవతల అగ్ని చేత కాల్చివేశాను. ఏదైతే కొవ్వు కాకుండా మిగిలిన భాగం ఉంటుందో ఆ మొత్తాన్ని ప్రత్యక్ష గుడారం బయటికి తీసుకెళ్ళిపోయి, ఆ ఆవరణం బయటికి తీసుకెళ్ళిపోయి కాల్చేయాలి అని దేవుడు చెప్పాడు కదా, అలాగే చేశారు. ఒకవేళ యాజకుల నిమిత్తం కాకుండా పాప పరిహారార్థ బలి ప్రజల నిమిత్తం అర్పించబడితే అప్పుడు ఆ మిగిలిన జంతువుని అహరోను కుమారులు తినొచ్చు. ఏది? కొవ్వు కాకుండా, కొవ్వు బలిపీఠం మీద అర్పించేసింది కాకుండా. అదే యాజకుల పాప నిమిత్తం అయితే, లేదా ఇజ్రాయేల్ పెద్దలందరూ కలిసి సమాజంగా చేసిన పాపం అయితే దానికి మాత్రం మిగిలిన జంతువుని తినకూడదు. ఆ ప్రత్యక్ష గుడారం మొత్తం, ఆ ప్రత్యక్ష గుడారం ఆవరణం బయటికి తీసుకెళ్ళిపోయి అక్కడ కాల్చేయాలని చెప్పాడు కదా దేవుడు ముందధ్యాయంలో, గుర్తెచ్చుకోండి. సేమ్ అలాగే చేశారు. తరువాత అతడు దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వచ్చాను. పాప పరిహారార్థ బలి అయిపోయింది, ఇప్పుడు దహన బలి. దహన బలిలో మొత్తం జంతువు మొత్తాన్ని కాల్చేస్తారు, గుర్తెచ్చుకోండి. ఇప్పుడు దహన బలి ఎలా చేయాలో కూడా ప్రజలందరి ఎదుట చూపిస్తున్నాడు మోషే. అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచిరి. దహన బలి అనేది స్వచ్ఛందంగా అర్పించేదని కూడా నేను చెప్పాను, గుర్తెచ్చుకోండి. మొట్టమొదటిసారి కాబట్టి ఎలా చేయాలో మోషే ప్రజలందరికీ, అహరోనికి, యాజకులకి, వాళ్ళందరికి కూడా ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తము ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడదీసి దాని తలను, అవయవములను, కొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠం మీద దహించెను. మొత్తం ఆ జంతువు మొత్తాన్ని కూడా దహిస్తారు ఈ దహన బలిలో, బలిపీఠం మీద. సేమ్ అలాగే చేశాడు మోషే. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను. దహన బలైన, పాప పరిహారార్థ బలైన, ఇవన్నీ కూడా పాప పరిహారార్థం కోసం చేయబడేవి. ఇప్పుడు ఇజ్రాయెల్లో అందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఓకే, ఈ బలిని ఇలా అర్పిస్తున్నాము అంటే దాని చర్మం తీస్తున్నాం, కొవ్వు తీస్తున్నాం, మాంసం తీస్తున్నాం, ఇవన్నీ తీస్తున్నాము అంటే అది చూసి మనలో కనికరం కలగాలి, మనం ఇంకోసారి పాపం చేయకుండా ఉండాలి అనే మనసు మోషే ప్రజలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా కళ్ళారా దాన్ని చూస్తున్నారు. అది యెహోవాకు హోమము, మారు మనసు పొందితే దేవుడికి ఆనందం, అదే ఇంపైన సువాసన, అదే హోమము అని దేవుడు చెప్తున్నాడు. అతడు 2వ పొట్టేలును అనగా ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచిరి. ఇది 3వ బలి అనమాట. మొదటిదేమో పాప పరిహారార్థ బలి, రెండోదేమో దహన బలి, ఇప్పుడు 3వది. దాని మీద చేతులుంచిరి. మోషే దాన్ని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బొటనవేలి మీదను, అతని కుడికాలి బొటనవేలి మీదను దాన్ని చమిరెను. పైనుండి కింద వరకు అహరోన్ని దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు అంటానికి గుర్తుగా ఈ పొట్టేలు యొక్క రక్తాన్ని వాళ్ళ కుడి చెవికి, కుడి చేతి బొటనవేలికి, కుడికాలి బొటనవేలికి రాయాలి అని మనం నిర్గమాకాండంలో చదువుకున్నాం, గుర్తుందా? దేవుడు అక్కడ చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా ఇక్కడ మోషే అహరోనుకి, అహరోను కుమారులకి చేశాడు. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను, వారి కుడి చేతుల బొటనవేళ్ల మీదను, వారి కుడికాలి బొటనవేలి మీదను ఆ రక్తములో కొంచెము చరిమెను. ఇదంతా కూడా దేనికంటే పైనుండి కింద వరకు. చెవులు అంటే ఇజ్రాయేలీల పాపాలు విని వాటి బదులే కదా జంతు బలి అర్పిస్తారు, ఆ చెవుల్ని పరిశుద్ధపరుస్తున్నారు అంటానికి. చేతులు అనగానే ఆ జంతువుని, బలిపీఠాన్ని, వీటన్నిటిని కూడా ఆ చేతులతోనే తాగుతారు కదా ఆ చేతుల్ని. కాళ్ళు అంటే వాళ్ళు అక్కడే నడుస్తూ ఉంటారు కదా, ఆ కాళ్ళు మొత్తం పైనుండి కింద వరకు ముందు వాళ్ళు పరిశుద్ధపరచబడి ఆ
తర్వాత ఇజ్రాయేలీల పాపాలకి బదులుగా బల్లర్పిస్తున్నారు అనేది అందరికీ తెలియడం కోసం దేవుడు ఇలా జరిగిస్తున్నాడు అనేది ముందు మనం చదువుకున్నాం. ఇక్కడ మరలా గుర్తు చేసుకుంటున్నాం. మరియు మోషే బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించెను. ఏ బల్లో అయినా కానీ ఆ రక్తాన్ని ఆ బలిపీఠం చుట్టూ పోయాలి. తరువాత అతడు దాని కొవ్విన తోకను, ఆంత్రముల మీద కొవ్వంతటిని, కాలేజం మీద వపను, 2 మూత్రగ్రంథులను, వాటి కొవ్వును, కుడి జబ్బను తీసి యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యముల్లో నుండి పులియని ఒక పిండి వంటను, నూనె గలదై పొడిచిన ఒక భక్ష్యమును, ఒక పలచని అప్పడమును తీసి ఆ కొవ్వు మీదను ఆ కుడి జబ్బ మీదను వాటిని ఉంచి అహరోను చేతుల మీదను అతని కుమారుల చేతుల మీదను వాటన్నింటినీ ఉంచి అల్లాడింపబడు అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను అంటే ఆ జంతువుల యొక్క కొవ్వు ఆ భాగాలన్నీ వీళ్ళు పట్టుకొని చేతులతో పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అన్నట్టుగా అక్కడ కొంతసేపు ఆ బలిని పట్టుకొని అల్లాడించి ఆ తర్వాత మోషే వారి చేతుల మీద నుండి వాటిని తీసి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యం మీద వాటిని దహించెను. సేమ్ ఇది కూడా మోషే దహించేశాడు. అవి ఇంపైన సువాసన గల ప్రతిష్టార్పణలు, అది యెహోవాకు హోమము. ఇప్పుడు దాకా మనం ఏమేం చూసాం? అహరోను నిమిత్తమై పాప పరిహారార్థ బలి అర్పించబడింది, ఒక కోడిని అర్పించారు. ఆ తర్వాత దహన బలి, అహరోను కుమారుల నిమిత్తం దహన బలి అర్పించబడింది. ఆ తర్వాత ప్రతిష్టార్పణ అంటే ఆ జంతువు రక్తాన్ని వీళ్ళ చెవులకి చేతులకి అన్నిటికీ రాసుకోవడం, ఆ తర్వాత దేవుడికి అర్పించడం ప్రతిష్టార్పణ. 3 రకాలుగా 3 జంతువులు వీళ్ళ కోసం చనిపోయినాయి అని దాని అర్థం. పాత నిబంధన అంతా కూడా జంతు బలుల ద్వారా దేవుడు కనికరం అనే విషయాన్ని నేర్పిస్తున్నాడు. కొత్త నిబంధనలో వచ్చిన యేసుక్రీస్తు వారు వీటన్నిటిని కూడా పరిపూర్ణం చేశారు. అందరి పాపాల నిమిత్తము ఒక్కసారే చనిపోయారు అని మనం కొత్త నిబంధనలో చదువుకుంటాం కదా. యేసుక్రీస్తు వారికి ముందస్తు సూచనలు ఇవన్నీ కూడా ఒక్క మరణంలో ఎన్ని విషయాలు దాగుంటాయి అనేది మనకు అర్థం అవ్వాలి. ఆ రక్తమే పాపాన్ని క్షమించిద్ది, ఆ రక్తమే ప్రతిష్టపరిచిద్ది. ఇక్కడ ప్రతిష్టార్పణ వీళ్ళని ఎలా అయితే పరిశుద్ధపరిచిందో ప్రతిష్టపరిచిందో యేసుక్రీస్తు రక్తం కూడా మనల్ని పాపం నుండి వేరు చేసి రాజులైన యాజక సమూహంగా ఏర్పరిచింది. సంఘములో మనం కలుస్తున్నామంటే ప్రతిష్ఠింపబడుతున్నాము, యేసుక్రీస్తుని జనాల ఎదుట రిప్రజెంట్ చేసేవారిగా మనం ఉంటున్నాము అని దాని అర్థం. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగంలో ఇవన్నీ ఉన్నాయి అనేది మనం గమనించాలి. నెక్స్ట్, మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణగా యెహోవా సన్నిధిని దాన్ని అల్లాడించెను. మోషే కూడా సేమ్ అలాగే చేశాడు. ఒక్కొక్కరు ఒక భాగం తీసుకున్నారు, అందులో మోషే దాని బోర భాగాన్ని తీసుకున్నాడు. బోర భాగము అంటే మాంసం ఎక్కువగా ఉండే భాగము, కుడి జబ్బ కానీ ఇవన్నీ కూడా మాంసం ఎక్కువగా ఉండేవి, కొవ్వు తర్వాత ఒక జంతువులో విలువైనవి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మోషే కూడా అహరోను కుమారులాగే అల్లాడించి దాన్ని అర్పించాడు బలిపీఠం మీద. ప్రతిష్టార్పణ రూపమైన పొట్టేల్లో అది మోషే వంతు, ఎవరి వంతు వాళ్ళు చేశారు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను, దేవుడు చెప్పినట్టే చేశారు. మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠం మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. ఆ రక్తము ఆ నూనె ఇవన్నీ కూడా వీళ్ళని పరిశుద్ధులుగా మారుస్తున్నాయి అని ఇక్కడ చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇజ్రాయేలు ప్రజలందరి ఎదుట జరుగుతుంది, అందరికీ కూడా తెలియబడుతుంది దేవుడి యొక్క లక్షణాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనెను, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద ఆ మాంసమును వండి అహరోనును అతని కుమారులను తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని ప్రతిష్ఠిత ద్రవ్యములు గల గంపలోని భక్ష్యములను తినవలెను. ఆ గంపలోనివి అన్నీ కూడా అక్కడే తినాలి, ఆ ప్రత్యక్ష గుడారం లోపలే తినాలి అని మోషే చెప్తున్నాడు అహరోను కుమారులతో. ఆ మాంసములోను ఆ భక్ష్యములోను మిగిలినది అగ్ని చేత కాల్చివేయలను, తిన్నంత తినాలి, ఏదైతే మిగిలిద్దో అది మొత్తాన్ని కూడా అగ్నితో కాల్చేయాలి. మీ ప్రతిష్ఠ దినములు తీరు వరకు 7 దినములు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునద్ద నుండి బయలు వెళ్ళకూడదు. ఎన్ని దినాలంట? ప్రతిష్ఠ దినాలు 7 దినాలు. అంటే ప్రతిరోజు కూడా ఈ 3 అర్పణలు వీళ్ళు అర్పిస్తానే ఉండాలి. ఇప్పుడు దాకా మనం చెప్పిన ప్రొసీజరు 7 రోజులు ప్రతిరోజు కూడా చేయాలి. ఆ 7 రోజులు కూడా వీళ్ళు ప్రత్యక్ష గుడారం నుండి బయటకు వెళ్ళకూడదు. 7 దినములు మోషే మీ విషయములో ఆ ప్రతిష్టను చేయుచుండును. 7 దినాలు కూడా ఈ ప్రొసీజర్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలి. బయటికి వెళ్తే వీళ్ళు మళ్ళా పాపాన్ని అంటించుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఆ ప్రత్యక్ష గుడారం బయటికి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. ఆ 7 రోజులు కూడా ఈ బలులు, ఈ అర్పణలు, ఆ అల్లాడించడము, మిగిలింది వాళ్ళు తింటము, మిగిలింది వాళ్ళు కాల్చివేయడము, ఆ రక్తాన్ని చెవులకి, చేతి బొట్టన వేలికి, కాలి బొట్టన వేలికి రాసుకోవడము, ఇదంతా కూడా ప్రతిరోజు జరుగుతుంది. అంటే దేవుడు ఒక యజ్ఞంగా ఈ ప్రత్యక్ష గుడారంలో జరగబోయే వాటిని ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడో
ప్రజలకి పాప క్షమాపణ ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలా తెలియజేస్తున్నాడో మీరు అందరూ కూడా గమనించాలి. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించెను. 7 రోజులు కూడా ఇలాగే చేయాలని దేవుడు చెప్పాడు. మీరు చావకుండానట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళు ఉండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోను కుమారులు చేసిరి. అంటే 7 రోజులు అయిపోయింది. ఈ 7 రోజులు కూడా ఇవన్నీ కూడా చేశారు. ప్రతిరోజు కూడా ఇలాగే చేశారు అని దాని అర్థం. లేవీకాండం 9వ అధ్యాయం 8వ దినమున 8వ రోజు ఏం జరిగింది? మోషే అహరోనును అతని కుమారులను ఇజ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి అహరోనుతో ఇట్లా నేను మళ్ళా 8వ రోజు, ఈ 7 రోజులు కూడా చాలా మంది అక్కడ ఉండుంటారు. కొంతమంది ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు కదా, బయట ఉన్న ప్రజలు, ఆ ఇజ్రాయేలీల పెద్దలు వాళ్ళందరినీ కూడా మళ్ళా పిలిపించారు. అంటే 8వ రోజు వీళ్ళు ప్రత్యక్ష గుడారం లోపలికి, ఆ పరిశుద్ధ స్థలం లోపలికి, అంటే ఆ దీపవృక్షము, రొట్టెలు పెట్టే బల్ల ఇవన్నీ ఉండే ప్లేస్ లోకి వెళ్ళే రోజు కదా ఇది. అంటే 7 రోజుల్లో ప్రతిష్ఠించారు. 8వ రోజున లోపలికి వెళ్తారనమాట. ఈ 8వ రోజు ఇంపార్టెంట్ రోజు కాబట్టి మళ్ళా అందరినీ కూడా మోషే పిలిపించాడు. అహరోనుతో ఇలా మాట్లాడుతున్నాడు. నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. మిగతా 7 రోజులు ఎలా అయితే అలాగే ఒక కోడెదూడ, దహన బలిగా ఒక పొట్టేలు 8వ రోజును కూడా తీసుకురమ్మని చెప్పాడు. మరియు నీవు ఇజ్రాయేలీలతో మీరు యెహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను, గొర్రె పిల్లను, సమాధాన బలిగా కోడెను, పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి. ఇది ప్రజలతో చెప్పమని చెప్తున్నాడు అనమాట. వాళ్ళు ఏ బలిలో ఏమేమి అర్పించాలి అని అహరోన్ని ప్రజలతో చెప్పమంటున్నాడు మోషే. నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. నేడు యెహోవా మీకు కనబడును అంటే ఈ రోజు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళబోయే రోజు, దేవుడు తన గుర్తును చూపిస్తాడు అని చెప్తున్నాడు. యెహోవా కనబడతాడు అంటే ఆయన మహిమ, డైరెక్ట్గా ఆయన కనబడతాడని కాదు. ఎలా అయితే ఆయన మహిమని వీళ్ళు అంత ముందు చూశారో అలాగే ఈ రోజు కనబడతాడు. ఎందుకంటే మనందరం కూడా పరిశుద్ధపరచబడ్డాం. ఈ 8వ రోజు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళే ఇంపార్టెంట్ రోజు కాబట్టి మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి తీసుకొని వచ్చిరి. ప్రజలందరూ కూడా ఏ అర్పణకి ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చారు. సమాజం అంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవగా మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ నీకు కనబడును అనెను. ఏదైతే చెప్పాడో దేవుడు అదంతా మీరు చేయండి, ఇప్పుడు ఆ ప్రజల తరపున మీరు బలి అర్పించండి అని చెప్తున్నాడు. మరియు మోషే అహరోనుతో ఇట్లా నేను, నీవు బలిపీఠమునొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. ఇప్పుడు మోషే అహరోనుకు అప్పగించేస్తున్నాడు బాధ్యత. ఇదిగో అహరోను, నువ్వు వెళ్ళు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయి అని చెప్పి అహరోనుకు అప్పగించాడు. కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వేలు ముంచి బలిపీఠము కొమ్ముల మీద దాన్ని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను. ఇప్పుడు అహరోనుకు వచ్చేసింది కదా బాధ్యత. అహరోను ప్రధాన యాజకుడిగా నియమింపబడ్డాడు కదా, కాబట్టి ఇప్పుడు ఈ పని మొత్తం కూడా అహరోనే చేస్తున్నాడు. దాని కొవ్వును, మూత్రగ్రంథులను, కాలేజం మీద వపను బలిపీఠం మీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. దేవుడు ఏదైతే మోషేకు ఆజ్ఞాపించాడో యాజ్ ఇట్ ఈజ్ అహరోను అదే చేస్తున్నాడు. దాని మాంసమును, చర్మమును పాలెము వెలుపల అగ్నితో కాల్చివేశాను. అది ప్రధాన యాజకుడి నిమిత్తం కాబట్టి ఆ మిగిలిన మాంసాన్ని ప్రత్యక్ష గుడారం బయట, ఆ ఆవరణం బయట కాల్చేశారు. అప్పుడు అతడు దహన బలి పశువును వధించెను. అహరోను కుమారులు అతనికి దాని రక్తమును అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షించెను. ఇప్పుడు పైన పాప పరిహారార్థ బలి అర్పించడం నేర్చుకున్నాడు, ఇప్పుడు దహన బలి అర్పించడం కూడా నేర్చుకుంటున్నాడు. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను, అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్లను కడిగి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యము పైన దహించెను. దానిపైన దాన్ని కాల్చాడు. అతడు ప్రజల అర్పణను తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దాని వలె దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించాను. ఇప్పుడు ప్రజల బదులుగా, ప్రజల యొక్క పాపాలకు బదులుగా కూడా బలి ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాడు. అప్పుడు అతడు దహన బలి పశువును తీసుకొని విధి చొప్పున దాన్ని అర్పించాను. ప్రజల తరపున పాప పరిహారార్థ బలి అర్పించాడు, ప్రజల తరపున దహన బలి కూడా అర్పించాడు. అప్పుడు అతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరెడు తీసి ప్రాతకాలం మందు చేసిన దహన బలి కాక బలిపీఠం మీద తీసిన దాన్ని దహించెను. నైవేద్యాన్ని ఎలా చేయాలో కూడా చెప్పాడు కదా, అందులో కొద్దిగా మాత్రమే బలిపీఠం మీద దహించి మిగిలినంతా కూడా యాజకులు తీసుకోవచ్చు అని అది కూడా అలాగే చేశాడు. మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను, పొట్టేలును వధించెను.
ఈ సమాధాన బలి మాత్రం మోషే చేశాడు. ఇప్పుడు దాకా పైన అహరోన్ చేశాడు. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షించెను. మరియు వారు ఆ దూడ కొవ్వును, మేక కొవ్వును, కొవ్విన తోకను, ఆంత్రములను కప్పు కొవ్వును, మూత్ర గ్రంథులను, కాలేజం మీది వపను అప్పగించిరి. బోరల మీద కొవ్వు ఉంచిరి. అతడు బలిపీఠం మీద ఆ కొవ్వును దహించెను. మొత్తం కొవ్వు అంతా కూడా బలిపీఠం మీద దహించేశారు. బోరలను, కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణగా అహరోను అల్లాడించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఈ సమాధాన బలిలో ఏం చేస్తారు? ఏదైతే కొవ్వు అదంతా కూడా దహన బలిపీఠం మీద బలిచ్చేస్తారు. మిగిలిన దాన్ని యాజకులు తింటారు అని మనం చదువుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరుగుతుంది. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపుకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చాను. మొత్తం అహరోను నేర్చేసుకున్నాడు. అహరోను ప్రధాన యాజకుడు కాబట్టి అతడే సొంతంగా బలిపీఠం మీద ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఈ బలులన్నీ కూడా ఎలా చేయాలో నేర్చుకున్నాడు. దేవుడి తరపున చేశాడు అని దాని అర్థం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము లోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ఇప్పుడండి లోపలికి వెళ్ళారు. ప్రత్యక్ష గుడారం లోపలికి. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా. వీళ్ళు వెళ్ళింది పరిశుద్ధ స్థలానికి. ఆ లోపలికి వెళ్ళి వచ్చేసరికి ప్రజలందరికీ కూడా దేవుడి మహిమ కనబడింది. అంటే ఆ ప్రత్యక్ష గుడారం వెలుగు, మహిమ సీనాయి కొండంత ముందు ఎలా అయితే ఉండిందో అలా దేవుని మహిమ అక్కడ కనబడింది. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును, కొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపడిరి. ఆ ప్రత్యక్ష గుడారం లోపల నుండి అగ్ని వచ్చింది. ఆ బలిపీఠం మొత్తాన్ని ఆ అగ్ని కమ్మగా దాని మీద ఉండే దహన బలి ద్రవ్యము, కొవ్వు అవన్నీ కూడా కాలిపోయినాయి. ప్రజలందరూ కూడా ఓకే, దేవుడు మనం చేసిన యాక్సెప్ట్ చేశాడు. మన పాపాల బదులుగా అర్పింపబడిన ఆ బలుల్ని ఆయన ఒప్పుకున్నాడు, మనల్ని క్షమించాడు అంటానికి గుర్తుగా దేవుడు మహిమ కనబడింది కాబట్టి ఉత్సాహ ధ్వని చేసి సాగిలపడిరి. మొట్టమొదటిసారిగా నిర్గమకాండం అయిపోయిన తర్వాత, నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారాన్ని పెట్టిన తర్వాత దేవుడి మహిమ వల్ల మోషే లోపలికి వెళ్ళిపోయాడు. 8 అధ్యాయాల తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, బలులు, పాపక్షమాపణ ఇవన్నీ కూడా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మోషే, అహరోను వీళ్ళిద్దరూ కూడా ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. అంటే దేవుడు వీళ్ళందరినీ కూడా పరిశుద్ధపరిచాడు అని దాని అర్థం అనమాట. లేవికాండం 10వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 11వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ 9వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా మోషే, అహరోను ప్రత్యక్ష గుడారం లోపలికి, ఆ పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళారు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని, ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నాదాబు, అబీహు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంట? తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. లోపల మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధ స్థలములో వెలుగునిచ్చే ఒకే ఒక్క వస్తువు ఉండాలి, అదే దీపవృక్షం. ఆ దీపవృక్షం కాకుండా వెలుగునివ్వడానికి పరిశుద్ధ స్థలములో ఇంకేమీ ఉండకూడదు అని మనం ముందు చదువుకున్నాం. కానీ వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆ కాగడాలు, ధూపార్తుల్ని లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లేసరికి దేవుడి అగ్ని, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. అంటే అక్కడికక్కడే వాళ్ళు చనిపోయారు అని దాని అర్థం. అదేంటి, దీనికే చనిపోతారా, దీనికే దేవుడు చంపేస్తాడా అంటే దీనికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, దేవుడు పై రూపాన్ని కాదు లోపల మనసును చూస్తాడు. 1 సంవత్సరం అంతా దేవుడి ఆజ్ఞలు బోధించి ప్రత్యక్ష గుడారం గురించి అన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చి 7 రోజులు వీళ్ళని ప్రతిష్టపరిచి ప్రతిసారి వాటిని జ్ఞాపకం చేసినా కానీ అహరోను కుమారులు ఇలా చేశారంటే దేవుడి మాటల మీద వాళ్ళకి కొద్దిగా కూడా గౌరవం లేదు. వాళ్ళ సొంత ఆలోచనలతో దేవుడి పరికరాల మీద రెస్పెక్ట్ లేకుండా ఏది పడితే అది చేశారు కాబట్టి వాళ్ళ మనసు చెడ్డది కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ చనిపోయారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే బయట ఇజ్రాయేలీల సమూహం అంతా చూస్తుంది, ఇజ్రాయేల్ పెద్దలు, ఇజ్రాయేల్ ప్రజలు మొత్తం అందరూ చూస్తున్నారు ప్రత్యక్ష గుడారంలో ఏం జరుగుతుందా అని. వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞని అతిక్రమిస్తే ఏం జరిగిద్ది అనేది తెలియాలి, దేవుడి కోపం ఎలా ఉంటది అనేది తెలియాలి. ప్రత్యక్ష గుడారం లోపల, ఆ పరిశుద్ధ స్థలం లోపల ఉండాల్సిన ఒకే ఒక్క వెలుగు ఆ దీపవృక్షం. ఆ దీపవృక్షం కాకుండా వేరే వెలుగుని వీళ్ళు లోపల తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుడి అగ్ని చేత చనిపోవాల్సి వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ కూడా యేసుక్రీస్తు వారు ఒక్కలే పరలోకానికి మార్గం. యేసుక్రీస్తు కాకుండా వేరే మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు ఉన్నాయి, ఈ మార్గాలు ఉన్నాయి అని సమాజం లోపలికి, సంఘములోనికి అటువంటివి తీసుకొస్తే ఉండాల్సిన ఒకే ఒక్క దీపవృక్షం కాకుండా పరలోకానికి వేరే మార్గాలు కూడా సంఘములోనికి తీసుకొస్తే మనము నరకానికి వెళ్ళిపోతాము అనేది కూడా ఈ సందర్భం నుండి మనం గమనించాలి. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి, అక్కడే చనిపోయారు. అక్కడే అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలోనికి
వెళ్ళారు. అక్కడ అగ్ని దహిస్తే ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ పరిశుద్ధ స్థలం బయట పడ్డారు. అక్కడికక్కడే వాళ్ళు చనిపోయారు. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. దేవుడు ఎలా మహిమ తెచ్చుకుంటున్నాడు? దేవుడు తన న్యాయాన్ని చూపించడం ద్వారా, అంటే దుష్టుల్ని శిక్షించడం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. నీతిమంతుల్ని కాపాడడం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. దేవుడి పరిశుద్ధత, దేవుడి మహిమ అంటే అందులో రెండు ఉంటాయి. తీర్పు ఉంటుంది, పశ్చాత్తాపడితే కనికరము ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో దేవుడు చాలా పరిశుద్ధుడు, ఆయన ఆజ్ఞలు అతిక్రమిస్తే మనం చనిపోతాము అని దేవుడు ముందే చెప్పాడు అని మోషే అహరోనుతో చెప్తున్నాడు. అహరోను మౌనముగా ఉండగా, తన ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు కదా అక్కడికక్కడే, కాబట్టి అహరోనుకి ఏం చేయాలో అర్థం కాక మౌనముగా ఉండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాళెము వెలుపలకి మీ సహోదరుల శవములను మోసుకొని పొండని వారితో చెప్పాను. ఇప్పుడు అహరోనేమో ప్రధాన యాజకుడు కాబట్టి ప్రధాన యాజకుడు చనిపోయిన వాళ్ళని ముట్టుకోకూడదు. కాబట్టి అహరోన్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ బంధువులు కజిన్స్ని పిలిచి అసలు ఈ ప్రత్యక్ష గుడారంలోనే లేకుండా ఈ ఆవరణం బయటికి వెళ్ళని మోసుకొని పొండి అని మోషే వాళ్ళతో చెప్పాడు. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే, అంటే అహరోను కుమారులకి దేవుడు ప్రత్యేకమైన చొక్కాలు కుట్టించాడు కదా, వాటిని తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అంటే దేవుడి తీర్పు ఎంత కఠినంగా న్యాయవంతంగా ఉంటుంది అనేది అందరికీ అర్థమయ్యేలాగా దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, ఇప్పుడు అహరోనికి ఇంకా ఇద్దరు కుమారులు ఉన్నారు, ఎలియాజరు ఈతామారు, మొత్తం 4 కుమారుల్లో 2 కుమారులు చచ్చిపోయారు. ఇప్పుడు ఎలియాజరు ఈతామారు వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నాడు మోషే. మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండునట్లు మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలు చించుకొనకూడదు, కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇజ్రాయేలీల ఇంటి వారందరూ ఏడవచ్చు. ఇదిగో మీ లేవీలందరూ కూడా వీళ్ళు చచ్చిపోయారని బాధపడొచ్చు, కానీ మీరు యాజకులు కాబట్టి, అహరోను ప్రధాన యాజకుడు కాబట్టి మీరు మాత్రం మీ తల విరియబోసుకోకూడదు. ఆ ఇజ్రాయేలీలకు ఆచారం అనమాట, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే తల విరబోసుకోవడం, బట్టలు చించుకోవడం, అది వాళ్ళ బాధను తెలిపే గుర్తు. కాకపోతే ఇప్పుడు మీరు యాజకులుగా ప్రత్యక్ష గుడారం ఆవరణ లోపల ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు అలా చేయకూడదు. అహరోను కానీ అహరోను కుమారులైన ఎలియాజరు ఈతామారు వీళ్ళిద్దరూ కానీ ఇప్పుడు మీరు దాని గురించి బాధపడకూడదు. కావాలనుకుంటే మీ కుటుంబం వారు, మీ యొక్క గోత్రం వాళ్ళు, వారందరూ కూడా ఏడవచ్చు, కానీ మీరు మాత్రం ఏడవకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడి తరపున వీళ్ళు రిప్రజెంటేటివ్స్ లాగా ఉంటున్నారు కదా, దేవుడి తీర్పుని గౌరవించేలాగా ఉండాలన్నమాట. అంతేగాని దేవుడి తీర్పుని తప్పుబట్టేవారిగా, దేవుడి తీర్పు తీర్చినప్పుడు దాన్ని బట్టి ఆనందించేవారిగా ఉండాలి, కానీ దాని గురించి బాధపడేవారిగా ఉండకూడదు. ఎస్పెషల్గా ప్రధాన యాజకుడైన అహరోను అతని కుమారులు కాబట్టి మోషే అది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదు అనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. ఇదిగో మీ సహోదరులను బయట తీసుకెళ్లి పడేశారు కదా, మీరు మాత్రం వాళ్ళని చూడడానికి కానీ బాధపడడానికి కానీ ఈ ప్రత్యక్ష గుడార ద్వారంలో నుండి బయటకైతే మీరు వెళ్ళకూడదు, లోపలే ఉండాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని మీరు పాటించాలి. ఒకవేళ మీరు ఏదన్నా పాటించకపోతే మీ సహోదరులాగా మీరు కూడా చనిపోతారు అని మోషే చెప్తున్నాడు. ఒకసారి మీరు గమనించండి, ఈ సిచ్యువేషను అహరోను కుమారులు వీళ్ళందరూ బయట కొన్ని లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళందరూ వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు అంటే దేవుడి ఆజ్ఞల పట్ల వారందరికీ కూడా ఎంత భయం ఏర్పడి ఉంటుంది అనేది మీరు ఒకసారి గమనించండి. దేవుడి తీర్పు తెలుస్తుంది, బలుల ద్వారా దేవుడు క్షమించే గుణము తెలుస్తుంది, దేవుడి పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన శక్తి అన్నీ బయటపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ తరతరాలకి గుర్తుంచుకోవాలి. వాళ్ళ పిల్లల పిల్లలకే మనవాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పరిశుద్ధంగా ఉండాలి అనే దానికోసమే ఇదంతా కూడా జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ కూడా సంఘములో ఉన్న బోధకులు, పరిచారకులు, సువార్థికులు, బోధకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని మనందరం కూడా ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను ఇప్పుడు డైరెక్ట్గా అహరోనుతోనే మాట్లాడుతున్నాడు అనమాట దేవుడు. మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని తాగి రాకూడదు. ఇప్పుడు ద్రాక్ష రసం కొద్దిగా తాగితే ఓకే, ఎక్కువ తాగితే అది కూడా మత్తు కలిగించింది
వచ్చింది కదా, కాబట్టి అసలుకే మీరు ద్రాక్షరసాన్ని తాగకూడదు, మద్యాన్ని కూడా తాగకూడదు. మీరు ద్రాక్షరసాన్ని కానీ మద్యాన్ని కానీ ఈ ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చేటప్పుడు తాగకూడదు. ఈ లోపల ఉన్నప్పుడు అంతా మీ మైండ్ చాలా అలర్ట్గా ఉండాలి. కొంచెం మీరు పక్కదారి పట్టినా, దేవుడి ఆజ్ఞల్లో ఒకటి మీరు మర్చిపోయినా మీరు చనిపోతారు, మీరు చావకుండునట్లు అని చెప్తున్నాడు. అంటే చాలా శ్రద్ధగా ఆ పనులన్నీ కూడా చెయ్యాలి అని అహరోనుతో దేవుడే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా దేవుడు మోషేతో మాట్లాడితే మోషే అహరోనుకి చెప్పేవాడు, కానీ ఇప్పుడు అహరోను పిల్లలు చచ్చిపోయారు కాబట్టి డైరెక్ట్గా యెహోవానే అహరోన్తో మాట్లాడుతున్నాడు. ఇదిగో నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఏమరపాటుగా ఉండొద్దు, దానికోసం మీరు ద్రాక్షరసాన్ని తాగొద్దు, మద్యాన్ని తాగొద్దు, ఏం చేయొద్దు, మీరు చాలా శ్రద్ధగా దేవుడు చెప్పిన పనులు చేయండి అని దేవుడు వాళ్ళకే హెచ్చరిస్తున్నాడు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దాన్ని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. యాజకుల యొక్క పనేంటి? ప్రజల పాపాల నిమిత్తం వాళ్ళు తెచ్చిన జంతువుల్ని బలివ్వడం, పవిత్రమైన వాటిని అపవిత్రమైన వాటిని వేరు చేయడం, ప్రతిష్ఠింపబడిన దాన్ని లోకానుసారమైన దాన్ని వేరు చేయడం, ఇశ్రాయేలీయులకి ఎప్పుడు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలను వివరిస్తూ ఉండడం. ఇదే కదా యాజకుల పని. ఈ పనులన్నీ మీరు కరెక్ట్గా చేయాలి అంటే మీరు మత్తులై ఉండకూడదు, ద్రాక్షరసాన్ని కానీ మద్యాన్ని కానీ మీరు తాగకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మేబీ అతను కుమారులు తాగి ఆ మత్తులో ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళుండొచ్చు, ఏదనేది మనకైతే తెలీదు. కానీ వీళ్ళు అజాగ్రత్తగా దేవుడి మాటల మీద శ్రద్ధ లేకుండా ఇశ్రాయేలీయులు అందరి ఎదుట దేవుడి నామాన్ని అవమానపరిస్తే చనిపోతారు అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇది కేవలం అహరోను కుటుంబానికి మాత్రమే కాదు, ప్రజలందరికీ కూడా దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాటల్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని ప్రజలందరికీ దేవుడు చెప్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారుతోనూ, ఇక ఇద్దరు కుమారులే మిగిలారు, ఎలియాజరు ఈతామారు. అహరోన్ తర్వాత ఎలియాజరే ప్రధాన యాజకుడు అవుతాడు ఫ్యూచర్లో. ఆ తర్వాత చదువుకుంటాంలేండి మనం, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు దాన్ని చెప్తాను. ఆ మిగిలిన కుమారులు ఎలియాజరు ఈతామారుతో మోషే మాట్లాడుతున్నాడు. మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగిపోకుండా బలిపీఠము దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను, నేను అట్టి ఆజ్ఞను పొంది తిని. తర్వాత ఏం చేయాలో చెప్పేస్తున్నాడు. ఇంకా మోషే ఏం జరగనట్టుగా నెక్స్ట్ ఆజ్ఞలు వివరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరియు అల్లాడించు బోరను ప్రతిష్టమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను. ఈ ప్రత్యక్ష గుడారం లోపలే తినాలి. ఏలయనగా అవి ఇశ్రాయేలీలు అర్పించు సమాధాన బలిలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. అవి పరిశుద్ధం కాబట్టి మీరు ఆ పరిశుద్ధ గుడారం లోపలే తినాలి, మిగల్చకుండా తినాలి, మిగిలితే కాల్చివేయాలి. ఇవన్నీ కూడా మనం ముందు చదువుకున్నాం. ఆజ్ఞలన్నీ కూడా మోషే మరలా గుర్తు చేస్తున్నాడు వాళ్ళ పిల్లలకి, అహరోను పిల్లలకి. హోమ ద్రవ్య రూపమైన కొవ్వును కాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్టమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకొని రావలెను. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును, అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞలన్నీ కూడా అహరోను కుమారులకు కూడా మోషే మరలా గుర్తు చేశాడు. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అంతకుముందు అర్పించిన పాప పరిహారార్థ బలి మేకలో మిగిలిన భాగాన్ని వీళ్ళు తినాలి కదా, తిన్నారా లేదా అని ప్రతి చోట మోషే వెతికితే ఎక్కడ కూడా కనబడలా. జాగ్రత్తగా వెతికినప్పుడు అనే పదం మీరు గమనించండి. అంటే యెహోవా ఆజ్ఞల పట్ల మోషే చాలా జాగ్రత్త పరుడు, పొల్లు కూడా పోకుండా యెహోవా మాటలను జాగ్రత్తగా ఆచరించేవాడు. అందుకే దేవుడు మోషేని నాయకుడిగా నియమించుకున్నాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. జాగ్రత్తగా వెతికినప్పుడు అంటే మోషేకి దేవుడి పట్ల దేవుడి ఆజ్ఞల పట్ల శ్రద్ధ ఉంది. అహరోను కుమారులు చచ్చిపోయారు కదా లోపలికి వెళ్ళి, వాళ్ళలా కాకుండా అనేది ఇక్కడ స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాడు. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారు వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధము కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దాన్ని మీకు ఇచ్చాను కదా. ఒరే బాబు, మీరు బలిచ్చినప్పుడు అందులో ఉన్న మిగిలిన జంతువుని మీరు తింటేనే కదా పని మొత్తం కంప్లీట్ అయినట్టు, దేవుడు పూర్తిగా క్షమించినట్టు. మీరెందుకు దాన్ని చెయ్యలేదు అని మోషే వాళ్ళ మీద కోపడ్డాడు. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలేను కదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలనని చెప్పాను. నేను తినమని చెప్పాను కదా, మీరు ఎందుకు చెయ్యలేదు? ఖచ్చితంగా తినాలి, ఫ్యూచర్లో తినాలి, ఇప్పుడు ఎందుకు తినలేదు అని చెప్పి మోషే వాళ్ళ మీద కోపపడి అడుగుతున్నాడు. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును
బలులను దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. ఇదిగో నా పిల్లలు చచ్చిపోయారు కదా, నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా? నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు నేను తినొచ్చా తినకూడదా? నా పిల్లలు చచ్చిపోయారు దేవుడి ఆజ్ఞలు పాటించకుండా. ఇప్పుడు నా పిల్లలు చచ్చిపోయారు కాబట్టి నేను తినొచ్చా తినకూడదా అనే క్వశ్చన్లో నేను ఉన్నాను. అది మంచిదేనా అని అహరోన్ అడిగాడు. అందుకే తినలేదు. ఇదిగో మా పిల్లలు కూడా ఎందుకు తినలేదంటే అందరం కూడా భయంతో ఉన్నాము, చెయ్యొచ్చో చేయకూడదో అనే డౌట్ తోటి. ముందైతే నువ్వు చెప్పావు వీళ్ళు చచ్చిపోయిన తర్వాత చెయ్యొచ్చో చేయకూడదో అని మాకు డౌట్ వచ్చేసింది, అందుకే మేము తినలేదు అని చెప్పి అహరోన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. సర్లే వీళ్ళు అశ్రద్ధగా కాదు భయపడి చెయ్యలేదు అని మోషే దానికి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ టైం ఇలా చెయ్యొద్దు అని కూడా చెప్పుంటాడు. లేవికాండం 11వ అధ్యాయం నుండి మనం రేపు చదువుకుందాం. 11వ అధ్యాయంలో ఏవి పరిశుద్ధం ఏవి అపరిశుద్ధం, ఏటిని ముట్టుకోవచ్చు ఏటిని తినొచ్చు ఏటిని తినకూడదు ఇవన్నీ కూడా చెప్తాడు దేవుడు. 11వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు మనం చదువుకున్న 8, 9, 10 అధ్యాయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏదన్నా ఒక ఆజ్ఞ చెప్పాడు అంటే దాని వెనకాల చాలా భావం ఉంటుంది. ఆ భావాన్ని గమనించాలి, జాగ్రత్తగా ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. పాత నిబంధన మనం ఏం పాటించాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ చాలా సింపుల్గా ఉండేయే కదా. యేసుక్రీస్తు వారు అందరికీ అర్థమయ్యేలాగే కదా చెప్పారు. వాటిని కూడా మనం మీరితే దేవుడి ఉగ్రతకి మనం పాత్రులవుతాము. నాయకులైన వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాటలను పాటించడంలో బోధించడంలో అనేది మనకి ఈ పరిస్థితుల ద్వారా అర్థం అవ్వాలి. ఈ నాదాబు అబీహుల్లాగా మనం ఉండకూడదు అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.